నచ్చలేదో అందుకని నేను వాళ్ళని ఇంటికి రమ్మని పిలవడం లేదు అని అంటూ ఉంటే, చూడు కళావతి, అనామిక పెళ్లిపీటల మీద పెట్టిపోతున్న అప్పునే కిడ్నాప్ చేసింది. అలాంటిది వాళ్ళు బయట ఉన్నారని తెలిస్తే ఎంతకైనా తెగిస్తుంది అని అంటూ ఉంటాడు. రాజ్ అయితే అప్పుడే ఇక కావ్య అయితే నాకు అనవసరం వాళ్ళ విషయం అని వెళ్ళిపోతుంది బెడ్రూమ్లో నుంచి బయటికైతే. అప్పుడే రాజ్ అయితే అసలు ఈ కళ్యాణి కావ్య మాట తప్ప ఎవ్వరి మాట వినడు. ఇప్పుడు ఏం చెయ్యాలి, కళ్యాణ్ని ఎలా ఇంటికి తీసుకురావాలి అని రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. రాజ్ అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే రుద్రాని రాజ్ కావ్య ఇద్దరు మాట్లాడుకునే మాటలను వినేస్తుంది. ఇక వినేసి అంటే అనామిక ఏదో చేస్తుందని రాజు భయపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు అనామిక అవసరం పడింది. ఈ అనామికని అడ్డం పెట్టుకొని వీళ్ళిద్దరిని కూడా విడదీసేస్తాను అని రుద్రాని అయితే వెంటనే అనామికకి కాల్ చేస్తుంది. ఏంటనామిక, జైలు నుంచి వచ్చిన తర్వాత కనీసం ఈ రుద్రాని ఆంటీ ఉందని ఫోన్ అన్నా చేయలేదు, నీకు అంత సహాయం చేశాను కదా అని రుద్రాని అంటూ ఉంటుంది. ఏం చేసావు నువ్వు నాకు అని అంటూ ఉంటుంది అనామిక. అదేంటి మీరు ఆంటీ అని ఎంతో అందంగా పిలిచేదానివి, ఒకే క్షణం ఏం చేసావు నువ్వు అంటున్నావేంటి అని రుద్రాని అంటుంది. మీ మాటలు వినే కదా సగం నేను ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాను. నేను కళ్యాణ్కి విడాకులు ఇవ్వడానికి కారణం ఒక రకంగా నువ్వే అని అంటూ ఉంటుంది రుద్రాని. సరే, కళ్యాణ్కి నువ్వు విడాకులు ఇచ్చేసావు, ఇప్పుడు కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా అని అడుగుతూ ఉంటుంది రుద్రాని. ఎలా ఉంటుంది, ఆ అప్పుని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకువెళ్ళుంటాడు. ఆ కళ్యాణ మండపంలో పెళ్లి వాళ్ళు లేరు కాబట్టి అక్కడి నుంచి పెళ్ళి ఆగిపోతే ఏడుస్తూ అప్పు ఇంటికి వెళ్ళిపోతుంది. అంతకు మించి ఏం జరుగుతుంది అని అనామిక అంటూ ఉంటుంది. పొరపాటు పడ్డావు అనామిక, అప్పుని కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడు, అప్పు మెడలో కళ్యాణ్ తాళి కట్టేశాడు అంటూ రుద్రాని అయితే అనామికకి షాక్ ఇస్తుంది. ఒక్కసారి అనామిక అయితే ఏంటంటే చెప్పేది అని అంటూ ఉంటే, అవును నేను చెప్పేది పక్కా నిజం, అప్పు కళ్యాణ్ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు ఇంట్లో లేరు, కళ్యాణ్ అప్పుని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది రుద్రాని. ఇంత జరిగిందా, మొత్తానికి నేను అనుకున్నదే జరిగింది. ఎవ్వరూ కూడా వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంటే నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతారు కదా అని అంటూ ఉంటుంది అనామిక. చూడనామిక, ఎదుటి వాళ్ళు నమ్మాలా లేదా అనే ఆలోచన మనకి అనవసరం, కానీ మనం అనుకున్నది ఏంటంటే ఇప్పుడు జరగాల్సింది ఒక్కటే. నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ వాళ్ళిద్దరూ అక్కడ క్షేమంగా ఉంటేనే ఇక్కడ అందరూ ప్రశాంతంగా ఉంటారు. అక్కడ ఎవరికి ఏది జరిగినా ఇక్కడ కావ్యరాజు విడిపోతారన్న సంగతి నువ్వు మర్చిపోకు అని అంటూ రుద్రాని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు ఇక అనామికకి రుద్రాని చెప్పిన మాటలు అయితే అర్థమవుతాయి. అంటే కళ్యాణ్ని తీసుకురమ్మని రాజు కావ్యతో చెప్తున్నాడు. ఎందుకంటే కావ్య మాటేరా కళ్యాణ్ వింటాడు కాబట్టి అందుకని కావ్యని వెళ్ళి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకురమ్మని కళ్యాణ్ని అలాగే అప్పుని ఇంటికి తీసుకొచ్చి అందరూ సంతోషంగా ఉండాలని రాజు అయితే అనుకుంటున్నాడనమాట. అయితే ఇప్పుడు నేను చెయ్యవలసింది ఒకే ఒక్క పని అని అనుకుంటూ ఇక అనామిక అయితే రౌడీలకి కాల్ చేస్తుంది. మీకు ఒక ఫోటోని పంపిస్తున్నాను, అతను ఎక్కడున్నా సరే మీరు అతన్నైనా సరే ఆ పక్కన ఉన్న ఆ అమ్మాయినైనా సరే మీరు తనకి గాయమయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉండేలాగా చెయ్యాలి అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక రౌడీలు అయితే కూరగాయల కోసమని బయటికి వెళ్ళిన కళ్యాణ్ అలాగే అప్పు మీద దాడి చేస్తారు. అలా దాడి చేస్తున్నప్పుడు అప్పు అయితే రౌడీలను చితకబాదుతుంది. ఇంతలో ఇక రౌడీలను కొడుతూ ఉన్న అప్పుని చూసి అందులో ఉన్న ఒక రౌడీ అయితే కర్ర పట్టుకొని ఇక అప్పు మీదకి వస్తూ ఉంటాడు. అప్పుని ఎలాగైనా సరే చంపాలని చూస్తూ ఉంటాడు. అది చూసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. కళ్యాణ్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుకి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు అతను కొట్టాల్సింది అనుకున్న మీనాకి తగలకపోయి కళ్యాణ్కి తగులుతుంది. దాంతో కళ్యాణ్ ఒక్కసారి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక రౌడీలను ఫైట్ చేసి ఆ రౌడీలను అక్కడి నుంచి తరిమి కొట్టి కళ్యాణ్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అప్పు అయితే కళ్యాణ్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అప్పుడే ఇక కళ్యాణ్ హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకొని దుగ్గిరాల కుటుంబం అలాగే కనకం వాళ్ళు కూడా హాస్పిటల్కి వస్తారు. వచ్చిన తర్వాత అనామికని కళ్యాణ్ మీద దాడి చేసింది అని అంటూ ఉంటుంది. అప్పు అయితే అది విని ఇక రాజు అయితే కావ్య మీద విరుచుకుపడతాడు. చూడు, నీ వల్లే నా తమ్ముడి పరిస్థితిలో ఉన్నాడు,
ఆ రోజే నువ్వు నా తమ్ముణ్ణి ఆపేసి ఇంట్లోనే ఉండమనుంటే వాడికి పరిస్థితి వచ్చేది కాదు. అలా రోడ్డున పడి ఇలా ప్రాణం మీదకి తెచ్చుకునేవాడు కాదు. ఇదంతా నీ వల్లే జరిగింది. నా తమ్ముడికి ఏమన్నా జరిగితే మన బంధం విడిపోతుంది. శాశ్వతంగా నువ్వు నా దగ్గర నుంచి దూరం అయిపోతావు, గుర్తుపెట్టుకో అని అంటూ కావ్యకైతే వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఇక రాజుని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. వాడిని ఎవరో కొడితే దాన్ని శిక్షిస్తావేంట్రా అని అడుగుతూ ఉంటుంది ఇందిరాదేవి. నేను అప్పటికి అడుగుతూనే ఉన్నాను నానమ్మ. కళ్యాణ్ని ఇంటికి రమ్మంటే ఖచ్చితంగా నీ మాట వింటాడు కాబట్టి కళ్యాణ్ ఇంటికి వస్తాడని చెప్తూనే ఉన్నాను. కానీ తను ఎక్కడ వినిపించుకుంది? తనకు పట్టిన దానికి మూడే కుందేలు అన్నట్టు తను ప్రవర్తిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నా తమ్ముడు నా కొడుకు లాంటి వాడే. వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. ఒకరి మనసులో ఒకరు ఉన్నారని తెలుసుకొని వాళ్ళిద్దరినీ ఒకటి చేశాను. పసుపు పారాణి ఆరకముందే ఇలాగా ప్రాణాపాయ స్థితిలో ఉంటాడని కళ్యాణ్ అనుకోలేదు అని అంటూ ఉంటాడు. రాజైతే ఇంతలో ధాన్యలక్ష్మి అయితే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఎప్పుడైతే ఈ అప్పు ఇంటి కోడలుగా మన ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి మనోజ్కి దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది అని ధాన్యలక్ష్మి తిడుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వస్తారు. డాక్టర్ వచ్చి ఆయనకి ఎటువంటి ప్రమాదం లేదు అని చల్లగా మంచి వార్త అయితే చెప్తారు. ఇక ఆ మాట విని అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.